Post. Today we will see about a bonus that has been declared by the Department of Post today. A 60 days pay linked bonus has been given, productivity linked bonus. And today we will see how can I calculate my bonus with the Excel sheet also for those who are having LWA, EOL and those things. ఫస్ట్ ఆఫ్ విల్ సి ఈ రోజు మనము ఈ ఎక్సెల్ షీట్ లో మనకి ఎంత బోనస్ వస్తుంది, మనకి ఈఓఎల్ కనుక పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకుంటే ఎంత బోనస్ అనేటువంటిది మనకు వస్తుంది అనేటువంటిది మీకు ఎక్సెల్ షీట్ లో ఇస్తానన్నమాట. అది మీకు ఎక్కడ ఉంటుందనేది చెప్తాను నేను. హూ విల్ గెట్ ఫస్ట్ బోనస్, ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది కనుక చూస్తే అఫీషియల్స్ వర్క్డ్ బిట్వీన్ 1/4/2022 నుంచి 31/3/2022 వరకు పనిచేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవరికి రాదంటే కనుక అందులో ఆ పీరియడ్ లో చేయని వాళ్ళకి రాదు. అది వేరియస్ రీజన్స్ అవ్వచ్చు, అప్పటికి జాయిన్ కాకపోవచ్చు, ఇట్లా ఉంటారు కదా. అలాగే ఆ టైంకి రిటైర్మెంట్ కూడా అయిపోయి ఉండొచ్చు. అట్లాంటి కారణాల చేత ఎవరైతే పని చేయరో వాళ్ళకి రాదనమాట, పని చేసిన వాళ్ళకి వస్తుంది. అలాగే ఎవరెవరికి వస్తుందంటే జీడీఎస్కి వస్తుంది, అలాగే పెయిడ్ లీవ్ లో ఉన్నప్పుడు జీడీఎస్కి వస్తుంది, మెటర్నిటీ లీవ్ లో ఉన్న జీడీఎస్కి వస్తుంది, ఆథరైజ్డ్ లీవ్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే జీడీఎస్ ఆథరైజ్డ్ లీవ్ తీసుకొని శాలరీ డ్రా అవుతుందో వాటికి మట్టికి వస్తుంది. అంటే దేనికి రాదనమాట, ఎల్డబ్ల్యూఏలో ఉంటే కనుక జీడీఎస్ కి రాదు, స్ట్రైక్ పీరియడ్ లో ఉన్న వాళ్ళకి రాదు, డైస్నాన్ అయితే కనుక డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కి, డైస్నాన్ అయితే కనుక రాదు, డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కి ఎవరైతే ఎక్స్ట్రాడినరీ లీవ్ లో ఉంటారో వాళ్ళకి రాదు, అనాథరైజ్డ్ లీవ్స్ లో ఉంటారో వాళ్ళకి రాదు. అలాగే సర్వీస్ లో ఆ టైంకి ఈ పీరియడ్ లో ఎప్పుడు మధ్యలో జాయిన్ అవ్వకపోతే కనుక, అంటే 1/4/2023 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి రాదనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు వస్తుందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది అనమాట. నాన్ గెస్టెడ్ ఉన్న వాళ్ళెవరికి కూడా నాన్ గెస్టెడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా బోనస్ వస్తుంది. అంటే జీడీఎస్, ఎంటీఎస్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డు, పిఏఎస్ఏ అండ్ ఇన్స్పెక్టర్ దాకా వస్తుంది. అలాగే గెస్టెడ్ ఆఫీసర్స్ కి అయితే కనుక ఏఎస్పీ, ఎస్పీ, ఏడీఎస్ఎస్పీ, ఏపీఎంజీ, డిపిఎస్, పిఎంజీ, సిపిఎంజీ మెంబర్ ఇలా ఉన్న వాళ్ళందరికీ కూడా రాదనమాట. అలాగే డిపార్ట్మెంటల్ లీవ్స్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళన్నిటికీ కూడా బోనస్ అనేది వర్తిస్తుంది. క్యాజువల్ లీవ్, ఈఎల్, ఎంసీ, మెటర్నిటీ లీవ్, సిసిఎల్, ఎనీ ఆథరైజ్డ్ లీవ్ డిపార్ట్మెంటల్ వాళ్ళు వెళ్తే అందులో వస్తుంది. అలాగే ఎవరికి రాదు అంటే కనుక నాట్ గివెన్ టు దోస్ హూ హ్యావ్ జాయిన్డ్ ఆఫ్టర్ 1/4/2023, 1/4/2023 తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఈ సంవత్సరం బోనస్ అనేటువంటిది రాదు. ఈ 60 రోజులు ఏదైతే ఈ రోజు డిక్లేర్ చేశారో అది రాదు, కానీ వచ్చే సంవత్సరానికి ఎంత అయితే డిక్లేర్ చేస్తారో అది వస్తుంది అనమాట. న్యూ రిక్రూటీస్ కి, జీడీఎస్ కి, డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ కి వస్తుంది. సబ్స్టిట్యూట్స్ జీడీఎస్ కి, సబ్స్టిట్యూట్ ఎంటీఎస్ పోస్ట్ మెన్ కి రాదు. రిటైర్డ్ అఫీషియల్స్ ఎవరైతే 1/4/22 నుంచి 31/3/2023 మధ్యలో పనిచేస్తారో ఎన్నాళ్ళు పనిచేస్తే అంత పీరియడ్కి వస్తుంది. ప్రమోటెడ్ జీడీఎస్కి వస్తుంది, ప్రమోటెడ్ ఎంటీఎస్, పోస్ట్ మెన్, మెయిల్ గార్డ్, పిఏ అండ్ ఎస్ఏకి వస్తుంది అనమాట. ఈ యొక్క ఆర్డర్ల ప్రకారము ఈ రోజు ఇష్యూ చేసినటువంటి ఆర్డర్ ప్రకారం సీలింగ్ అనేటువంటిది 7,000 కింద ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ బోనస్ అనేటువంటిది 60 కింద ఇచ్చారు. బోనస్ ఫార్ములా ఏంటంటే బోనస్ సీలింగ్ ఇంటూ బోనస్ డేస్ బై 30.4 అనమాట. ఈ 30.4 అనేది ఎలా వచ్చిందంటే కనుక మనకు తెలుసు, ప్రతి నెలలో నెంబర్ ఆఫ్ డేస్ అనేటువంటివి టోటల్ 365 నెలలు మారుతుంటాయి. టోటల్ కనుక 365/12 వేస్తే 30.4 వస్తుంది అనమాట. అది యావరేజ్ గా తీసుకోవడం జరుగుతుంది. 7,000 into 60/30.4 అంటే కనుక మొత్తం ఫుల్ బోనస్ వచ్చే వాళ్ళకి 13,816 అనేటువంటిది వస్తుంది అనమాట. కొంతమంది ఒక రోజు స్ట్రైక్ గనక చేస్తే కనుక వాళ్ళ యొక్క బోనస్ అనేటువంటిది ఇలా మారుతుంది. దాన్ని ఎక్సెల్ షీట్ లో కూడా మీకు ఈజీగా మీ యొక్క నెంబర్ ఆఫ్ డేస్ నాట్ వర్కింగ్ వేసుకుంటే ఈజీగా వచ్చేట్టు కూడా మీకు చూపిస్తాను నేను. 7,000 into 11, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 days స్ట్రైక్ చేశారనుకోండి, 7,000 into 11 అంటే 11 months అనమాట. ఒక నెలలో స్ట్రైక్ చేశారు కాబట్టి దాని యొక్క క్యాల్కులేషన్ వేరేగా వేస్తారు. 7,000 into 11 77,000. అలాగే 7,000 ఇంటూ ఏదైతే నెలలో ఒక 2 రోజులు స్ట్రైక్ చేశారో 29/31 అంటే 2 రోజులు తగ్గించి వేస్తారనమాట. దాని దామాషాగా 6,548 వచ్చింది. ఇలాగే ఈ 77,000 + 6,548 అనేటువంటిది కూడితే మనకి 83,548 వస్తుంది. అది బై 12 వేస్తారు, అది 6,962 అనమాట. ఇది నెలకి వచ్చేటువంటిది. అంటే 7,000 బదులుగా ఈ 6,962 అనేటువంటిది ఈ 2 రోజులు తీసేయగా వచ్చినటువంటి క్యాల్కులేషన్ అనమాట. ఇది ఇంటూ 60/30.4 అనమాట. ఈ ఫార్ములా ప్రకారం 7,000 బదులు 6,962 వస్తుంది అనమాట. అప్పుడు క్యాల్కులేషన్ వేస్తే మీకు 13,741 అనేటువంటిది 2 days స్ట్రైక్ చేసిన వాళ్ళకి వస్తుందన్నమాట. మీకు మేము ఎన్ని క్యాల్కులేషన్ చేయమండి, మాకు ఎంత వస్తుంది, నేను పలానప్పుడు జాయిన్ అయ్యానంటే కనుక మీకు ఎక్సెల్ షీట్ లో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇది అండి మై బోనస్ 2020 ఎక్సెల్ షీట్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఫస్ట్ కామెంట్ లో పెడతాను, లింక్ లో కూడా. మై బోనస్ 2023 అనేటువంటి షీట్ లో మీకు ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిజిగ్నేషన్ అది మీరు రాసుకుంటారు. ఇక్కడ మనకి ఏప్రిల్ 22, మే 22, జూన్ ఇలా
ప్రతి సంవత్సరం మొత్తానికి మార్చి 23 దాకా ఉంటుంది. యావరేజ్ అనేది కూడా పెట్టాను. నెంబర్ ఆఫ్ బోనస్ అనేటువంటి 60 డేస్ చేశాను. ఒకవేళ రైల్వే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకోవాలని ఇది 60ని వాళ్ళు 78 ఇచ్చారు కాబట్టి ఇక్కడ మార్చి అయినా మీరు చూసుకోవచ్చు ఎంత వస్తుంది అనేటువంటిది. ఈ 7000 అనేది సీలింగ్ కాబట్టి ఇక్కడ మొత్తం 7000 పెట్టాను. మీరు ఇప్పుడు ఏం చేయాలన్నమాట, ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న దాన్ని మాత్రమే మీరు మాడిఫై చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏప్రిల్ నెలలో జాయిన్ అవ్వలేదు, కొత్తగా జీడిఎస్ వచ్చారు, మీరు మే 22 జాయిన్ అయ్యారు అనుకోండి. ఇక్కడ మీరు ఏప్రిల్ నెలలో ఇక్కడ 31 డేస్ అనేటువంటిది, ఏప్రిల్ నెలలో 30 డేసే ఉన్నాయి కాబట్టి 30 డేస్ వేస్తారంటే అన్ని రోజుల పాటు మీరు పని చేయలేని లెక్క. ఆటోమేటిక్ గా మీరు గమనిస్తే ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో 12,666 అనేటువంటిది వచ్చిందనమాట. అంటే టోటల్ అయితే కనుక 13,816 వస్తుంది మొత్తం. అయితే ఎప్పుడైతే మీరు ఒక నెల చేయలేదో మీకు 12,666 అనేది ఆటోమేటిక్ గా వచ్చింది. సపోజ్ మీరు ఏప్రిల్ కాకుండా మే కాకుండా జూన్ 1 తారీఖున జాయిన్ అయ్యారనుకోండి, అంటే మే 31 రోజులు కూడా పని చేయకపోతే ఇక్కడ పని చేయని రోజులు అనేటువంటిది మీరు ఇక్కడ వేసుకోవాలన్నమాట. అంటే మీ ఎల్డబ్ల్యూఎల్ కానీ, మీ డైస్నాన్ కానీ, మీ స్ట్రైక్ పీరియడ్స్ కానీ, మీ ఈఓఎల్ కానీ, అంటే ఎక్స్ట్రాడినరీ లీవ్ కానీ ఇక్కడ వేసుకుంటే మీకు లెక్క తెలుస్తుంది. ఆ 31 వేసాను, తీసేస్తే మీకు 11,513 అనమాట. ఇట్లా మీకు సపోజ్ ఏదన్నా ఒక నెలలో మీరు ఏప్రిల్లో ఒకే ఒక్క రోజు స్ట్రైక్ చేశారనుకోండి, ఆ ఒక్క రోజు వేసి ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్ గా ఎంత వస్తుంది, ఈ 13,779 అనేటువంటిది వస్తుంది అనమాట. ఏప్రిల్లో ఒక రోజు స్ట్రైక్ చేశారు, ఎప్పుడో డిసెంబర్ లో కూడా ఒక రోజు స్ట్రైక్ చేశారు అనుకుందాం, అప్పుడు కూడా మీకు అక్కడ రోజు ఇక్కడ రోజు వేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు ఎంత వస్తుంది అనేది మీకు ఈ ఎక్సెల్ షీట్ లో తెలిసిపోతుంది అనమాట. అట్లాగా లెక్క చూసిన తర్వాత అంటే మీకు ఇక్కడ వేయాల్సింది కేవలం ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యారు అనేటువంటిది మాత్రం. అంటే ఎల్డబ్ల్యూఏ ద్వారా కానివ్వండి, లేకపోతే స్ట్రైక్ డేస్ ద్వారా కానివ్వండి, డైస్నాన్ ద్వారా కానీ అట్లా మీరు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ వస్తుంది. మీకు ఊరికిన రఫ్గా 3 వేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది టోటల్ ఫుల్గా అన్ని రోజులు పని చేస్తే ఎంత వస్తుంది అనేది లెక్క ఇచ్చాను. మీరు ఇక్కడ ఏది మాడిఫై చేసినా కూడా అది మాడిఫై ఇక్కడ వస్తుంది అనమాట. ఇది నెంబర్ ఆఫ్ డేస్ 60 అనేటువంటిది ఈ రోజు అనౌన్స్ చేశారు. మంత్లీ ఆప్షన్స్ మీకోసము అట్లా కాదండి, నాకు ఊరికి నెలకి ఒక నెలలో నేను జాయిన్ అయ్యాను, ఒక నెల పని చేశానంటే కనుక ఇక్కడ మీరు చూస్తే కనుక 11,051 అనేటువంటిది ఇక్కడ నేను వేశాను. ఏ నెలకు ఆ నెల ఏప్రిల్లోకి 30 రోజులు తీసేయాలి, మేకి 31 రోజులు కాబట్టి ఆ 31 రోజులు పని చేయనట్టుగా ఇక్కడ ఇవి పని చేయని రోజులు అనమాట. అట్లా వేసుకుంటే వెళ్తే ఒక నెల అయితే కనుక 1151, 2 నెలలు అయితే కనుక మీరు పని చేస్తే కేవలం ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారనుకోండి వాళ్ళకి 2,304 రూపాయలు. అట్లాగే జనవరిలో జాయిన్ అయితే 34,54. పార్ట్ ఆఫ్ ద మంత్ కనుక చేస్తే కనుక పార్ట్ ఆఫ్ ద మంత్ కూడా మీరు ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. జూలైలో మీరు 15వ తారీఖు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ 15 నుంచి కౌంట్ చేసుకొని ఆ నెలాఖరు వరకు ఎన్ని రోజులు వస్తాయో ఆ రోజులు కనుక కౌంట్ చేసుకుని అది మైనస్ 31 అంటే పని చేయని రోజులు వేసుకోవాలి. ఇక్కడ ఆ నెలలో జూలైలో ఎన్ని రోజులు పని చేయలేదో ఆ నెల వేసేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేటువంటిది వచ్చేస్తుంది. నేను జనరల్గా ఏంటంటే ఫుల్ మంత్స్ కి వేసి చూపిస్తున్నాను అనమాట. జనవరిలో 1వ తారీఖు జాయిన్ అయితే ఎంత వస్తుంది, డిసెంబర్ అయితే ఇలా వస్తుంది, నవంబర్ అయితే ఇలా వస్తుంది, అక్టోబర్ అయితే ఇలా వస్తుంది, సెప్టెంబర్ అయితే ఎంత వస్తుంది, ఆగస్ట్ అయితే ఎంత వస్తుంది, జూలై అయితే ఎంత వస్తుంది రఫ్గా. అలాగే జూన్లో జాయిన్ అయితే కనుక 11,513. అదే కనుక మీరు కనుక చూస్తే మేలో జాయిన్ అయితే ఎంత, ఏప్రిల్లో జాయిన్ అయితే 13,000, మొత్తం 1వ తారీఖు నుంచి జాయిన్ అయితే కనుక ఎంత వస్తుంది అనేటువంటిది మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి న్యూ జాయినింగ్స్ గనక జాయిన్ అయితే కనుక మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి ఒక నెల కనుక పనిచేసిన వాళ్ళకి ఎంత వస్తుంది అంటే మార్చిలో జాయిన్ అయ్యారనుకోండి కొత్తగా ఇట్లా అనమాట. ఈ ఫిబ్రవరిలో జాయిన్ అయితే ఎంత, ఇట్లా అనేటువంటిది బోనస్ అనేటువంటిది క్లియర్ అవుతుంది అనమాట. జనరల్గా బోనస్ అనేటువంటిది మినిమం స్కేల్ మీద ఇస్తుంటారు. యాక్చువల్గా మనకి 6th పే కమిషన్లో 7,000 అనేటువంటిది మినిమం స్టార్టింగ్ బేసిక్ అనమాట. దాన్ని సీలింగ్గా పెట్టడం జరిగింది. కానీ మనకి లేట్ తర్వాత 18,000 చేశారు, కానీ దాన్ని మనకైతే వర్తింప చేయలేదన్నమాట. సో మీకు ఎంత బోనస్ వచ్చిందో క్యాల్కులేట్ చేసుకోండి. ఓకే, సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. థ్యాంక్ యూ.